హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెల్ ఫోన్ అడిక్షన్ ఇన్ చిల్డ్రన్. అయితే ఈ మధ్య కాలంలో మనం చిన్నపిల్లలలో ఎక్కువ సెల్ ఫోన్ వాడకం అనేది చూస్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే జనరేషన్ జెడ్ కిడ్స్ అంటే 2010 తర్వాత పుట్టినటువంటి పిల్లలలో విపరీతంగా సెల్ ఫోన్ వాడడం అనేది మనం చూస్తున్నాం. అయితే దీని నుంచి వచ్చే నష్టాలు ఏంటి? ఉదాహరణకు చెప్పాలంటే వాళ్ళ ఇన్నోసెన్స్ తగ్గిపోతుంది, మానసిక మరియు శారీరక సమస్యలు వస్తున్నాయి, ఎథికల్ ఇష్యూస్ మరియు ఫోన్ అడిక్టివిటీ వంటి నష్టాలు కూడా మనం చూస్తున్నాము. అయితే వారి యొక్క బాల్యాన్ని వారు ఆట మైదానంలో కాకుండా కంప్లీట్గా చిట్టి ప్రపంచం సెల్ ఫోన్లని వాళ్ళు ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక రీసెర్చ్ ప్రకారము చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్లు చూడడం వల్ల, అంటే ఒక ఉదాహరణకు 1-2 గంటలు చూడడం వల్ల ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ రిఫ్లెక్షన్ కంటి రెటీనా పైన పడుతుంది. దానివల్ల మనకు చిన్నతనం నుంచే సైట్ రావడము, కన్ను మస్కబారడము ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం. దాంతో పాటుగా మెటాలినిన్ అని సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. మెటాలిన్ దెబ్బతినడం వల్ల పిల్లలలో నిద్ర సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి. స్లీప్ ప్యాటర్న్ అనేది కూడా తగ్గిపోతుంది. ఒక పిల్లగానికి ఉదాహరణకు చెప్పాలంటే అర్ధగంట నుంచి గంట సేపు ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల స్లీప్ ప్యాటర్న్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల పిల్లలు సరిగా పడుకోకపోవడంతో వాళ్ళకు మూడ్ సరిగా ఉండదు. దాంతోపాటు ఏ విషయం పైన కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, గంటల తరబడి మన పిల్లలు ఆడడం మనము చూస్తున్నాం. అయితే సెల్ ఫోన్ వీడియో గేమ్స్ కూడా వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తారంటే కంపెనీ వాళ్ళు డోపమైన్ రివార్డ్ లాంటిది ఇస్తూ ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక గేమ్లో వాళ్ళు క్యూరియాసిటీ పెంచి నెక్స్ట్ లెవెల్, దాని తర్వాత ఇంకో లెవెల్, దాని తర్వాత ఇంకో లెవెల్ వెళ్ళడానికి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు. అది ఒక అచీవ్మెంట్లా వాళ్ళు క్రియేట్ చేస్తారు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే. అయితే అది అచీవ్మెంట్ కావడానికి, అచీవ్ చేయడానికి పిల్లలు ప్రతిరోజు కంటిన్యూగా గేమ్లో ఆడుతూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళకు రివార్డ్స్, లైక్స్, ఇలా బూస్టప్స్ లాంటివి ఇస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలు ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ పైనే ఉంటుంది. అయితే గంటల తరబడి గేమ్స్ ఆడడం వల్ల, వీడియోస్ చూడడం వల్ల వాళ్ళ రెటీనా ఒకటే దెబ్బతినకుండా వాళ్ళలో ఏమవుతుందంటే యాంగ్జైటీ పెరిగిపోవడం, డిప్రెషన్ పెరిగిపోవడం, అగ్రెషన్ ఎక్కువ ఉండడం, ప్రతి చిన్న వస్తువుకి, ప్రతి చిన్న విషయానికి కోపం రావడం మనము పిల్లలలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో పిల్లలు ఇలానే ఎక్కువ చూస్తున్నాం. దాంతోపాటు సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది పిల్లలలో. వాళ్ళు చూసే కంటెంట్ మనము ఎవరు ఫిల్టర్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో మనం చూడలేకపోతున్నాం. దీని నుంచి వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు మైండ్ కాన్సన్ట్రేషన్గా లేకపోవడం వల్ల లర్నింగ్ మీద కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేకపోతారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువసేపు ఫోన్లో ఉండడం వల్ల వాళ్ళకు నోటిఫికేషన్ అలారం ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ రావడం వల్ల వాళ్ళ అటెన్షన్ కూడా దెబ్బతింటుంది, ప్రతిసారి నోటిఫికేషన్ రావడం వల్ల. ఇలాంటి సమస్యలు మనము చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎథికల్ ఇష్యూస్, యాప్స్ మన పర్మిషన్స్ లేకుండా ఏం చేస్తాయి, మన లొకేషన్, మన ఇంట్రెస్ట్ లాంటివి కంప్లీట్ డేటాని యాప్స్ తీసుకుంటాయి. అయితే ఆ యాప్స్ ఏం చేస్తాయి, మనం ఏం చూస్తామో దాన్ని బట్టి మనకు యాడ్స్ రికమెండ్ చేయడము, లేకుంటే ఇలా యాడ్స్ రావడము, ప్రమోషన్స్ చేయడము, వీడియో ప్రమోషన్స్ రికమెండ్ చేయడము, వీడియోస్ రికమెండ్ చేయడం, ఇలా మన పర్మిషన్ లేకుండా ఈ యాప్స్ ఏం చేస్తాయి, మనకు రికమెండ్ చేస్తాయి. ఇవి ఎథికల్గా కరెక్ట్గా. దాంతో పాటుగా కంటెంట్ అనేది యూట్యూబ్ కానివ్వండి, వేరే యాప్స్ కానివ్వండి, దాని ఆల్గారిథం ప్రకారము మనం చూసే కంటెంట్ ఒకవేళ వైలెన్స్ కి సంబంధించిన కంటెంట్ అయితే అది మన పిల్లల మీద దుష్ప్రభావం పడుతుంది. అయితే ఇలా పిల్లల మీద మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల పిల్లలు వాళ్ళ యొక్క మానసికకి లోనై సరిగా చదవలేకపోవడము, సరిగా ఆడలేకపోవడము, సరిగా బిహేవియర్ అనేది లేకపోవడము మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఫోన్ అడిక్షన్ మనం ఒక క్లిక్ దూరంలో ఉన్నాము. మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం చూడలేకపోతున్నాం. అయితే ఫోన్ వాళ్ళకు ఈజీగా యాక్సెస్, ఎందుకంటే ఇంటర్నెట్లో ఫిల్టర్స్ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. అయితే ఒక రిపోర్ట్ ప్రకారము 8 years పిల్లగాల నుంచే ఫోన్ అడిక్షన్, అంటే ఫోన్ చూడడం లాంటివి చూస్తున్నట్టు మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. అయితే ఫోన్కి ఇంతగానో అడిక్ట్ అవ్వడం వల్ల ఓవర్ స్టిమ్యులేట్ అవ్వడము, బిహేవింగ్ చేంజ్ ఉండడము, రిలేషన్స్ మీద ప్రాపర్గా అవగాహన లేకపోవడము, అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా చూడాలి, రిలేషన్స్ని ఎలా ఇప్పుడు మనం చూస్తున్నాము సొసైటీలో కూడా ఎన్నెన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో,
ఆడపిల్లల మీద ఎలా అగత్యాలు జరుగుతున్నాయో, సో ఇలాంటి అగత్యాలు జరగడానికి కారణం చిన్నతనం నుంచే పిల్లలలో ఫోన్ అడిక్షన్ ఉండడం వల్ల, దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోవడం వల్ల, మనం చూడలేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. అయితే ఈ ఫోన్ కంటెంట్ కూడా ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ కంప్లీట్ గా దెబ్బతింటుంది, దానికి అలవాటు పడిపోతుంది. సో దానివల్ల అలవాటు పడిపోవడం వల్ల పిల్లలు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. కంప్లీట్ గా అదే చూడాలని చెప్పి పిల్లలలో కూడా కోరిక ఎక్కువ పుడుతూ ఉంటుంది. దాని నుంచి వచ్చే అనర్థాలు చాలా ఉన్నాయి, సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ ఇష్యూస్ అన్ని మనము సార్ట్అవుట్ చేయాలి, దీన్ని తగ్గించాలి అంటే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, పేరెంట్స్ ఏం చేయాలంటే ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, పిల్లల హిస్టరీని చెక్ చేయాలి, వాళ్ళు మొబైల్ ఎంతసేపు చూస్తున్నారు అనేది చెక్ చేయాలి. దాంతో పాటుగా ఫోన్ నుంచి ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మనం ఎడ్యుకేషన్ పర్పస్ కోసము మొబైల్ యూజ్ చేస్తున్నాము అంటే అదొక అర్థం ఉంది, కానీ మనము ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కంటే మనం ఇతర కంటెంట్ కోసమే చూస్తూ ఉంటాం. ఉదాహరణకు చెప్పాలంటే పిల్లలు యూట్యూబ్ కిడ్స్ ని మనము యూట్యూబ్ ఒకవేళ వాళ్ళ ఫోన్లలో ఉంటే పిల్లల ఫోన్లలో యూట్యూబ్ కిడ్స్ ని ఇన్స్టాల్ చేయాలి. అలా కాకుండా నార్మల్ యూట్యూబ్ ఉంటే వారు ఇతర కంటెంట్ చూస్తారు. దాంతో పాటుగా వాళ్ళ ఫోన్ ని మనము కంట్రోల్ గా మనం చూడలేకపోతే వారు ఇతర కంటెంట్ చూస్తూ ఉంటారు. ఇలా ఫోన్ కి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటుగా వాళ్ళు కంప్లీట్ గా ఫోన్ కే అడిక్ట్ అయిపోతే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి బాగుండవు, డిప్రెషన్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే చాలా సేపు ఒకే ప్లేస్ లో కూర్చోవడం వల్ల వాళ్ళకు ఒబేసిటీ లాంటి జబ్బులు కూడా వస్తాయి. దాంతో వాళ్ళు వెయిట్ పెరగడము, ఏ పని చేయక ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆట మీదకి వెళ్ళకపోవడము, ఇలా ఫోన్ మీదనే కంప్లీట్ గా డెడికేట్ అవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళకు ఈ ఫోన్ గేమ్స్ కాకుండా అవుట్డోర్ గేమ్స్ కి వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు క్రికెట్ ఆడమని చెప్పి ప్రోత్సహించాలి, రన్నింగ్ చేయమని చెప్పి ప్రోత్సహించాలి, దాంతోపాటు ఫుట్బాల్ ఆడమని ప్రోత్సహించాలి, ఇలా అవుట్డోర్ గేమ్స్ కి కబడ్డీ ఆడమని ప్రోత్సహించాలి. ఇలా గేమ్స్ మీద వాళ్ళకు ప్రోత్సహించి ప్రతిరోజు వాళ్ళు గ్రౌండ్ కి వెళ్ళేటట్టు చేసే బాధ్యత మన పేరెంట్స్ పైన, మన ఎల్డర్స్ పైన ఉంది. సో ఇలాంటి ఇష్యూస్ జరగకుండా దీని నుంచి మన పిల్లలని మనమే కాపాడుకోవాలి. ఈ బాధ్యత అనేది మన మీదనే ఉంది. సో నేను చెప్పి వచ్చేది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, దాంతోపాటు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.